यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్యార్థ ప్రకాశ ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే సర్జీ, సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే అమ్మ. విద్యమానమై ఉన్నటువంటి పదార్థమును సత్ అంటారు. అటువంటి పదార్థములలో సాధువు అంటే గొప్ప అంటే తులనాడటానికి ఇంకొక రూపం, ఇంకొక ఆకృతి పదార్థం ఏది లేనందువల్ల విద్యమానమై ఉన్నటువంటి పదార్థములలోకెల్లా అత్యంత ఉత్తమమైనటువంటి పదార్థం పరమేశ్వరుడు అగుట వలన అతని పేరు సత్యము. చర అచర. చరం అంటే సంచరిస్తున్నటువంటి, అచరం అంటే కదలకుండా స్థిరముగా ఉన్నటువంటి ఈ జగత్తును ఎరుగువాడు అని అంటే, ఎరుగువాడన్నటువంటిది మరి నాది మిడిమిడి జ్ఞానం కావచ్చు. తెలుసుకోవలసిన అవసరం ఏంటంటే, ఈశ్వరునికి వేరుగా, ఈశ్వరునితో సంబంధం లేకుండా అది విద్యమానమై ఉన్నప్పుడు దానిని తెలుసుకునేవాడు. ఇప్పుడు మనం ఎట్లయితే భగవంతుని తెలుసుకుంటున్నాము, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటున్నాము, ప్రకృతి తత్వాన్ని, సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, ఆ విధంగా భగవంతుడు కూడా తెలుసుకునేవాడు అనంటే అది భగవంతుని ప్రమేయం లేకుండానే ఆ చరాచర జగత్తు ఉన్నది అనేటువంటి వాడు అర్థం వస్తుంది. తెలిసిన వాడు ఎరుగువాడు కాదు, తెలుసుకునేవాడు అనే అర్థం కాదు. తెలిసిన వాడు చరాచరములు, తెలిసిన వాడు అని ఉండాలి. ఎందుకంటే అంతా చేసేది అతడే కాబట్టి తెలిసిన వాడు. ఇప్పుడు వంటలు చేస్తుంటే ఏ వంటలో ఏమైంది, ఏది ఎటువంటిది అనేటువంటిది చేసిన వాడికే తెలుసు. మిఠాయిలు చేసేవాడికి ఏ మిఠాయి ఏ రకంగా చేయబడుతుంటది, ఎంత చేయబడుతుంటది, అది ఎలా ఉండాలి అనేది అతనికే తెలుసు. పంట సాగు చేసేటువంటిది ఏ పంట ఏ సమయంలో ఎలా చేయాలనేటువంటిది ఆ వ్యవసాయదారునికే తెలుసు. అందుకని ఇక్కడ పరమేశ్వరుడు తెలుసుకునేవాడు కాదు, తెలిసిన వాడు అని. ఎరుగువాడు అంటే అదే అర్థం వస్తుంటది. ఎరుగువాడు అంటే తెలిసిన వాడు అనే అలా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఉంది. కావున పరమేశ్వరుని నామము జ్ఞానము. పరమేశ్వరుడు జ్ఞానముతోటే అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి జ్ఞాన స్వరూపుడు పరమేశ్వరుడు. అంతము, అవధి, మర్యాద అనగా ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఇంత చిన్నగా, ఇంత పెద్దగా అను కొలత పరిమాణములేవి లేనటువంటి వాడు. అవధి, అంతము అంటే ఏదైతే ఒక హద్దు వరకే ఉంటాడు, ఆ తర్వాత ఉండడు అన్నప్పుడు అంతము ఏర్పడుతుంటది. పరమాత్మనికి హద్దులు, అవధులు ఏవి లేవు కాబట్టి ఆ పరమేశ్వరుడు అనంతుడు. అవధి, మర్యాద, ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఇంత చిన్నగా, ఇంత పెద్దగా అనేటువంటి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పొరపాటే శ్యామలయ్య గారు కూడా శ్యామలయ్య గారా ఎవరు చెప్తున్నారు,
ఆత్మ ఉన్నాడు. ఆత్మ అన్నప్పుడు ఉన్నది పరమాత్మ. ఆత్మ ఉన్నాడు అంటే అది భాషా దోషంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా పరమేశ్వరుని నామము జ్ఞానము అంతము అవధి మర్యాద ఇంత పొడవు ఇంత వెడల్పు ఇంత చిన్నగా ఇంత పెద్దగా, చిన్నగా పెద్దగా అని ఉండాలి. చిన్నది పెద్దది అనేసరికి ఇక్కడ అదే దోషంగా అనిపిస్తుంది. మరి నాకు అవగాహన లేకనే మరి ఏంటిది చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది? అవును, చిన్నది పెద్దది అంటే అట్లాగే ఉండాలి. చిన్నగా పెద్దగా అంటేనే చిన్నగా పెద్దగా అంటేనే అలాగే ఉండాలి. అక్కడ ఆత్మకేమో చిన్నది రావాలి, పరమేశ్వరు అది అట్లా పట్టుకోండి. పరిమాణం లేనివాడు వాడు అని అన్నప్పుడు ఇక్కడ చిన్నగా పెద్దగా అంటేనే యుక్తి సంగతమని నాకు అనిపిస్తుంది. కావున ఆ పరమేశ్వరుని నామము అనంతుడు. అనంతుడు అంటే ఆది అంతము లేనటువంటి వాడు. అందరికంటే కాదు, అందరికంటే అన్నింటికంటే పెద్ద అగుట వలన పరమేశ్వరునికి బ్రహ్మము అని పేరు. బ్రహ్మ అంటే జ్ఞానం. డుదాయి దానే ఆంగ్ పూర్వకమగు ఈ ధాతువు వలన ఆది శబ్దము నై పూర్వక నా ఆది అనాది. నై పూర్వకం అంటే ఆదిని నిషేధించేటువంటిది నై సమాసం. నా ఆది అనాది అంటే ఆరంభము లేనివాడు, మొదలు కానివాడు. ఇప్పుడు వేదమంత్ర ప్రమాణము ఏంటంటే ఈ విషయంలో ఈశ్వర స్థుతి 2వ మంత్రంలోనే చెప్తున్నాడు. హిరణ్య గర్భ సమవర్తత అగ్రే. అగ్రే అతడు ముందు నుంచే ఉన్నాడు. అతడు ఏదైతే అండపిండ బ్రహ్మాండములు తయారవుతున్నాయో వీటితో పాటు అతను ఆరంభం కావట్లేదు ఈ సృష్టితోటి. ఉదాహరణకు ఒక వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుడు పంట సాగు చేయడము మరియు విత్తనము విత్తే దాన్ని పండించుకునేటువంటిది పంట ఆరంభం ఎట్లయితే అవుతుందో ఆ రకంగా వ్యవసాయదారుడు ఆరంభం కావట్లేదు. అదేవిధంగా ఒక వ్యక్తి యువావస్థలో ఉండి పెళ్లి చేసుకొని సంతానం కనేటప్పుడు ఆ పుట్టేటువంటి సంతానంతో అతని కుటుంబం ఎట్లయితే మొదలవుతుందో ఆ సంతానంతో తండ్రి కూడా మొదలవట్లేదు. ఒక వ్యాపారవేత్త తాను వ్యాపారాన్ని మొదలు పెడుతున్నప్పుడు వ్యాపారం అయితే మొదలవుతుంది, కానీ ఆ వ్యాపారంతో పాటు తాను మొదలవట్లేదు. తాను ముందు నుంచే ఉన్నాడు. తాను ఆ యోగ్యతను, ఆ ప్రావీణ్యం, ఆ నైపుణ్యతను సంపాదించుకున్నాడు కాబట్టి ఇది మొదలు పెట్టగలుగుతున్నాడు. అది పరమాత్మ చెప్పేటువంటి అభిప్రాయము, దయానంద సరస్వతి చెప్తున్నటువంటి అభిప్రాయము, ఋగ్వేదము నాసదీయ సూక్తము చెప్తున్నటువంటి అభిప్రాయం. నా సత్ ఆసీత్ నా అసత్ ఆసీత్. సత్తు లేదు, అసత్తు లేదు. అటువంటి స్థితి నుంచి ఈ యొక్క సృష్టిని తయారు చేస్తూ ఆవిష్కరించాడు. అందు గురించి సృష్టికి ఆది ఉంది, అంతం ఉంది. సృష్టికి ఆది ఉంది, అంతం ఉంది, కానీ సృష్టికర్తకు ఆది లేదు, అంతము లేదు. కుండలు చేసే కుమ్మరికి కుండలకు ఆది ఉంది, అంతం ఉంది, కానీ కుండలతో పాటు కుమ్మరికి కూడా ఆ పుట్టుక చావు అనేటువంటిది కుండలతో పాటే ఉండదు. కుండలతో పాటే ఉంటే అతను బ్రతకాలి, నిలదొక్కుకోవాలి, మరి కుండలు చేసే తెలివి రావాలి, అదంతా నేర్చుకోవాలి అంటే ఇంకా కొద్దిగా సమయం పడుతుంటది. అందుకని ఏ పనిముట్టులోనైనా భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే వడ్రంగి చేసేటువంటి పనిముట్టులోనైనా ఆ పనిముట్టు ఎప్పుడైతే నిర్మాణం ఆరంభమవుతుంటుందో సాలే అతను వస్త్రాన్ని నేసే అతను నేసేటువంటి వస్త్రంతో పాటే తాను ఆరంభం కావట్లేదు. కుట్టేటువంటి దర్జీ కూడా
ఆ గుడ్డ ముక్కలతో పాటే తాను దర్జీతనంని పొందట్లేదు, ఆయన ముందు నుంచే ఉన్నాడు, ప్రావీణ్యాన్ని పొందాడు అనేటువంటిది అభిప్రాయం. చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి ఆ తోలుని తీసుకొచ్చి దాని కొలమానంతో చెప్పులను తయారు చేస్తున్నప్పుడు ఆ చెప్పులతోటే అతడు తయారు కావట్లేదు, అతను ముందు నుంచే ఉన్నాడు, చర్మం అయితేనే ఉపయోగపడుతుందని అతను గుర్తించాడు, దాన్ని కత్తిరించడానికి ఆ యొక్క శస్త్రాలను సమకూర్చుకున్నాడు, అదంతా చేస్తున్నాడు. చెప్పు ఎప్పుడు తయారైతుంది అంటే చాలా తర్వాత తయారైతుంది, చెప్పు తయారయ్యే కంటే ముందే అతను ఉన్నాడు. ఆభూషణాలు తయారు చేసేటువంటి స్వర్ణకారుడు ఆ ఆ ఆభూషణాలను ధాతువును భూమిలోంచి తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేసి కరిగించి తాను అనుకున్నటువంటి ఆకృతిలో దాన్ని పోతపోసి రూపమిచ్చి దానికి రూపం ఆకర్షితమైనటువంటి రూపాన్ని అద్దేటప్పుడు అతడు కూడా ఉంటున్నాడు, అంతకుముందు లేడు అనేది కాదు. అతని జీవితంలో అటువంటి ఎన్నో ఆభూషణాలు చేస్తాడు. కుమ్మరి తన జీవితంలో అటువంటి కుండలను, అంతకంటే మంచి కుండలను చేయగలుగుతాడు, అంతకంటే నాసిరకమైనవి చేయగలుగుతాడు. ఈ మిఠాయిలు చేసే అతను ఎన్నో చేస్తాడు, ఒక్కొక్కసారి చెడగొడతాడు. ఆ రకంగా ఆ చేసేటువంటి పదార్థంతో పాటు కర్త కూడా విద్యమానమై అప్పటి నుంచే అతడు ఆరంభం అవుతాడు, అతని జీవితం ఆరంభం అవుతుంది అనేటువంటిది కాదు. అందుకే హిరణ్య గర్భ సమవర్తత అగ్రే, అతడు ముందు ఉండి ఈ యొక్క వ్యవస్థను చేస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండంలో పరమేశ్వరుని యొక్క ఉనికిని మనకు ఏ రకంగానైతే పరమాత్మ తెలియజేస్తున్నాడో అదే రహస్యాన్ని మన పిండ సృష్టిలో పురుషుడు ముందుగా విద్యమానమై ఉండి, పురుషుని ఆయుష్ పెద్దగా ఉండి, ఆ తర్వాత స్త్రీ యొక్క ఆయుష్ పురుషుని కంటే తక్కువగా ఉండడం, ఆ తర్వాత పిల్లలను వారి గర్భమును పుట్టింపజేయడం, ఇదంతా సంతానము వేరు, స్త్రీ రావడము, పిల్లలు రావడము, కుటుంబం ఏర్పడడం. ఆ కుటుంబం ఏర్పడే కంటే ముందు నుంచే పురుషుడు ఉన్నాడు. వ్యవసాయ పంట మొదలు పెట్టే కంటే ముందు నుంచే వ్యవసాయదారుడు ఉన్నాడు. ఆ విధంగా కళాకారుడు అనేటువంటిది కళను ఆవిర్భవించే కంటే ముందు నుంచే ఉన్నాడు అనేటువంటిది తాత్పర్యం. ఓ మాస్టర్జీ, ఓ అలాగే ఈశ్వరుడు కూడా ముందే ఉన్నాడు అంటారు. అంతే కదా. ఇప్పుడు హిరణ్య గర్భ వేదమంత్ర ప్రమాణం చెప్తున్నది, నాసదీయ సూక్తం చెప్తున్నది, అంతా ఏంటంటే ఈశ్వరుడు ముందు నుంచే విద్యమానమై ఉన్నాడు. యస్మాత్ పూర్వం నాస్తి పరం చాస్తి సా ఆది ఇది ఉచ్యతే. ఇక ఇక్కడ కొద్దిగా సంశోధనము అవసరం అనిపిస్తుంది. పూర్వ ప్రకరణంలో ఆది అంతము పొడవు వెడల్పు చిన్నగా పెద్దగా ఎటువంటి ఈ పరిమాణాలు లేవు కాబట్టి అనంతము అనేటువంటిది, అంతము ఉన్నటువంటి దాన్ని అవధి మర్యాద పొడవు వెడల్పు అనేటువంటి పరిమాణములు ఉన్నవాడు అంతుడు. ఇక్కడ మళ్ళీ చూడండి 15వ పుటలో సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసం 15వ పుటలో ఉన్న పదార్థమును సత్ అందురు, వానిలో సత్పదార్థములలో సాధువగుటచే పరమేశ్వరుని నామము సత్యము. ఆ తర్వాత చూడండి, చరాచర జగత్తును ఎరుగువాడు అంటే తెలిసినవాడు కావున పరమేశ్వరుని నామము జ్ఞానము. ఆ తర్వాత అంతము అనుంది, అనంతము అని ఉండాలి. అంతము అవధి మర్యాద అనగా ఇంత పొడవు ఇంత వెడల్పు చిన్నగా పెద్దగా అను కొలత పరిమాణము లేని వాడు అంతం ఎట్లా అవుతాడు? అనంతుడు అని ఉండాలి. కావున ఆ పరమేశ్వరుని నామము ఇక్కడ అంతమే కరెక్ట్. అవును, ఆ కింద ఆ తర్వాత వస్తుంది కదా, కావున ఆ పరమేశ్వరుని నామము అనంతుడని వస్తుంది కదా. అది అందుకని అందరికంటే అన్నింటికంటే పెద్ద యాగుటచే పరమేశ్వరునకు బ్రహ్మ అని పేరు.
ఇక్కడ అంతం ఎందుకు ఇచ్చాడంటే ఆచార్య, అంతం ఎందుకు ఇచ్చాడంటే అన్నిటి పరిధుల గురించి చెప్తున్నాడు. అవును చిన్న పెద్ద పొడుగుడు చెప్పి చివరికి ఇదంతా దేని వాడు అనంతుడు అని చెప్తాడు. అవును అవును. ఆది అంతము లేనటువంటి వాడు అంతే. పరమేశ్వరుడు. దుదాయి దాని ఆంగ్ పూర్వకము ఈ ధాతువు వలన ఆది శబ్దానికి నైతత్పురుష సమాసము చేసినందువలన నా ఆది అనాది, ఆది ఆరంభము లేనివాడు అనాది శబ్దము సిద్ధించును. యస్మాత్ ఎవరికంటే పూర్వము, నాస్తి ఎవరికంటే పూర్వం ఇంకా ఏమీ లేదో, ఎవరికంటే పూర్వం ఇంకా ఏమీ లేదో. ఈ రహస్యము ఇప్పుడు మన యొక్క కుటుంబానికే విడివిడిగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మన యొక్క కుటుంబానికే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకొచ్చిన తర్వాత గృహ నిర్మాణం, గృహప్రవేశం జరిగినప్పుడు ఆ ఇంటి యజమాని ఏదైతే ఉందో అక్కడ దాని గురించి చెప్తామన్నమాట. యస్మాత్ పూర్వం నాస్తి అంటే అతనికి ఈ ఇంటి యజమానికి ఈ ఇంటి కంటే ముందు అతనికి ఏమీ లేదు, అతను మాత్రం ఉన్నాడు, అతను మాత్రం ఉన్నాడు అనేటువంటిది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కర్మాగారం తయారు చేసేటువంటి నిర్మాణం చేసేటువంటి వ్యక్తి ఆ నిర్మాణం చేసే కంటే ముందు అతని దగ్గర కర్మాగారం అనేటువంటి ఏ ఆధారము లేదు, అతను మాత్రం ఉన్నాడు. ఒక కుండ తయారు చేసేటువంటి కుమ్మరి ఆ కుండ చేసే కంటే ముందు అతనికి కుండ వంటి ఇంకా ఏ ఆధారము లేదు, అతను మాత్రం ఉన్నాడు. అది ఇక్కడ చెప్పాల్సినటువంటి రహస్యం చెప్తున్నటువంటిది. యస్మాత్ పూర్వం నాస్తి, ఇక అతనికంటే ముందు ఇంకా ఏమీ లేదు. పరంచ అస్తి, పరమైతే ఉంది, ఎందుకంటే అతని నుండి ఆరంభం అవుతుంది కాబట్టి పరంచ అస్తి, తర్వాతది ఉన్నది. స ఆది ఇది ఉచ్యతే. ఆ యొక్క సృష్టి కార్యానికి ఆది ఉంది కానీ సృష్టికర్తకు ఆది లేదు. ఇప్పుడు వంటలకు ఆరంభం ఉన్నది, కానీ వంట చేసేటువంటి వంటవాడికి ఆరంభం లేదు. ఇప్పుడు బట్టలు కుట్టేటువంటి కుట్టడం ఆరంభించినటువంటి వస్త్రాల యొక్క ప్రారంభానికి ఆది ఉంది, కానీ దర్జీకి ఆ వస్త్రంతో ఆది లేదు. వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారునికి ఏ పంట అయితే భూమి సాగు చేసి విత్తనం విత్తుతున్నాడో ఆ పంటకు ఆది ఉంది, కానీ వ్యవసాయదారునికి ఆ పంటతోటి మాత్రమే ఆది లేదు. ఆ పంట కంటే ముందు ఎన్నో పంటలు వేశాడు, తర్వాత కూడా ఇంకెన్నో పంటలు వేస్తాడు. ఇది ఇక్కడ రహస్యం. నా విద్యతే ఆది కారణం యస్య సో అనాది ఈశ్వర. ఆ రకంగా ఆరంభము లేనటువంటి వాడు ఆ యొక్క పరమేశ్వరుడు. దేనికి పూర్వమున ఏదియు లేక పరమున ఏదిని విన్నా దానిని ఆది అందురు. ఇప్పుడు భగవంతుడు మన చేత చేపిస్తున్నటువంటిది ఏంటంటే, స్నానం కంటే ముందు స్వచ్ఛత లేదు, వంట చేసే కంటే ముందు తినడానికి పదార్థం లేదు, చదువుకునే కంటే ముందు యోగ్యత లేదు, ఉద్యోగము వ్యాపారం చేసే కంటే ముందు ధన సంపాదన లేదు, పెళ్లి చేసుకునే కంటే ముందు సంతానం లేదు. ఇదంతా చూపిస్తున్నాడు అన్నట్టుగా. ఈ యొక్క సంతానానికి ఆది ఉన్నది. మరియు ఈ యొక్క వంటలకు వ్యవసాయ పంటలకు ఈ యొక్క ఆది అయితే ఉంది, ఆరంభం అయితే ఉంది. కానీ ఆ కర్త ఎవరైతే వంటవాడికి కానీ, వ్యవసాయదారుడు కానీ, ఒక గురువుకు కానీ, దయానందుడు చేరుకునే కంటే ముందు విరజానందుడు ఎంతో మందికి చదివించాడు. దయానందుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంతో మందికి చదివించాడు. దయానందుడికే విరజానందుడు గురువు కాదు, ఎంతో మందికి గురువు. ఆ రూపకంగా ఈ యొక్క భగవంతుడు ఈ సృష్టికి
పూర్వము నుంచే ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి రహస్యాన్నే తెలియజేస్తున్నప్పుడు సృష్టికి ఆది ఉంది, అంతం ఉంది. కానీ పరమాత్మకు ఆది లేదు, అంతం లేదు. వ్యవసాయదారుడు సాగు చేసేటువంటి పంటకు ఆరంభం ఉంది, అంతం ఉంది. అంటే ఒకరోజు సాగు చేస్తాడు, ఇంకొక రోజు పంట కోస్తాడు, ధాన్యాన్ని తీసుకుంటాడు. ఆభూషణం చేసే అతను ఒకరోజు ఆభూషణాన్ని చేయడం మొదలు పెడతాడు, ఇంకొక రోజు అది పూర్తయిందని చెప్పేసి ప్రజలకు అందిస్తుంటాడు. వంట చేసేవారు చేయడం మొదలు పెడతారు, వంట అయిపోయిందని చెప్తుంటాడు. ఆ వంట పదార్థాలకు ఆరంభము అంతము ఉన్నది, కానీ చేసేవాడికి ఈ వంటతోటే ఆరంభం అవుతాడు, ఈ వంట అయిపోగానే అతడు చచ్చిపోతాడు అనేది కాదు. అతడి జీవితంలో ఎన్నో చేస్తాడు అనేటువంటిది అభిప్రాయం. ఆ వంటలకు, ఈ ఆభూషణాలకు, ఈ యొక్క విద్య నేర్చుకునేటువంటి శిష్యులకు ఆరంభం ఎప్పటి నుంచి మొదలైంది? ఉపనయనము వేదారంభంతో మొదలవుతుంది, సమావర్తనంతో పూర్తవుతుంది. ఈ విద్యార్థులకు వారి యోగ్యతను బట్టి ఆది ఆరంభం ఉంటుంది, కానీ గురువుకు ఆది ఆరంభం ఉండదు. అతని జీవితంలో ముందు నుంచే చాలా మందికి నేర్పిస్తున్నాడు, తర్వాత కూడా చాలా మందికి నేర్పిస్తాడు అనేటువంటిది అభిప్రాయం. ఆది కారణం ఏది లేనివాడు కావున పరమేశ్వరుని నామం అనాది. తునది సమృద్ధౌ ఆంగ్ పూర్వకమగు ఈ ధాతువు వలన ఆనంద శబ్దం ఏర్పడుతున్నది. ఆంగ్ పూర్వకమగు టు నది సమృద్ధౌ, ఈ సమృద్ధి అంటే పరిపూర్ణంగా, సంపూర్ణంగా, అపరిమితంగా. రిద్ధి అంటే ఉన్నతి. అంటే సమృద్ధౌ, రిద్ధి శబ్దం ఇకారాంత పుల్లింగ శబ్దం, సప్తమి వ్యక్తి ఏకవచనం. గురువుకు గురవు సమృద్ధి అంటే, సమృద్ధి అంటే సమున్నతి, అత్యధిక వృద్ధి. అటువంటి అర్థంలో ఆంగ్ పూర్వకం, ఆంగ్ ఉపసర్గ పూర్వకము ఈ ధాతువుకు ఏర్పడడం వలన ఆనంద శబ్దం ఏర్పడుతుంది. ఆనందతి సర్వే ముక్తా యస్మిన్ యద్ వా యహ సర్వాన్ జీవాన్ ఆనందయతి స ఆనందః. ఆనందతి అంటే తృప్తిగా ఉండేవాడు. ఆనందతి తృప్తిగా ఉండేవాడు. సర్వే ముక్తా యస్మిన్, ఇక ఆ యొక్క ఆనందం పరమేశ్వరుడు కాబట్టి ముక్తం అంటే తృప్తిగా ఉండడము అంటే ఏ లోటును చూడకుండా ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ తృప్తిగా ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరులో సర్వే, ఇక ఇతర జీవులన్నీ ముక్తులుగా ఉంటుంటాయి కాబట్టి, జీవాత్మలు కాబట్టి ఉంటాయి. ఇక ఈ రహస్యాన్ని, ఈ బ్రహ్మాండ రహస్యాన్ని మన పిండ సృష్టిలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే, తల్లిదండ్రులు ఈ స్త్రీ పురుషులుగా పుట్టించినటువంటి వీరిని ఒక యోగ్యతగా, ఒక స్థాయికి, ఒక ఆయువు వరకు ఎదిగింపజేసి వారి కడుపున పుట్టించేటువంటి సంతానం పుట్టేసరికి తల్లిదండ్రులు ఒక అనుభవంతో ఎదిగి ఉంటుంటారు. కాబట్టి వాళ్ళలో తొందరపాటు అనేది ఉండకుండా చేసి ఈ పిల్లల చేత ప్రతిదీ ఫిర్యాదులన్నీ తీసుకెళ్ళడం. ఇదిగో ఇలాగా అన్నయ్య ఇలా చేస్తున్నాడు, తమ్ముడు ఇలా చేస్తున్నాడు, ఇదిగో ఇలాగా నాకు ఇది కావాలి అని ప్రతిదీ తీసుకెళ్తుంటే వాళ్ళు ఎంతో ఓదార్పుతోటి, ఎంతో ఒదిగినటువంటి వ్యక్తిత్వంతో వారి ఫిర్యాదులన్నింటినీ పరిష్కరింపజేసి వారికి అసంతృప్తి ఏదైతే ఉండేనో తల్లిదండ్రులు చెప్పేటువంటి ఓదార్పుతోటి వారిలో కూడా ఒక ఆనందం. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం.
సమస్యలను పరిష్కరించి ఆనందాన్ని ప్రసాదిస్తున్నట్రా? అంతే అంతే. సమస్యలు అంటే సమస్యలని కాదు, వాళ్ళకు అవికసిత బుద్ధిలో అవి సమస్యలుగా అనిపిస్తున్నాయి. కానీ తల్లిదండ్రులతోటి ఒదిగిన వ్యక్తిత్వంతో ఇంకా అదే నీకు ఇట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్లకు సాంత్వనాన్ని ఇవ్వడం, ప్రోత్సాహాన్ని ఇవ్వడం, ఆ రకంగా ఎవరైతే ముక్త జీవులందరూ వెళ్ళి ఆ ఆనంద స్వరూపునిలో విద్యమానమై ఉంటుంటారో ఆ యొక్క స్థితిని పరమేష్ఠి మండలం అని కూడా అథర్వవేదంలో చెప్పడం జరిగింది. యద్వా యహ సర్వాన్ జీవాన్ ఆనందయతి, ఈ విధంగా సంపూర్ణ జీవులను ఆనందింపజేస్తుంటాడు. అక్కడ బ్రహ్మాండంలో పరమేశ్వరుడు ఏ రకంగానైతే ముక్త జీవులను ఆనందింపజేస్తున్నాడో తన కడుపున పుట్టిన బిడ్డలను కూడా తల్లిదండ్రి ఆనందింపచేస్తుంటారు. అందుకని వైదిక సిద్ధాంతం ఎంత స్పష్టంగా ఉన్నది అని అంటే, అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకొని సవరించుకుంటున్నట్టుగా మన జీవితం అర్థం కాకపోతే బ్రహ్మాండంలో చూస్తే తెలుస్తుంది, బ్రహ్మాండం అర్థం కాకపోతే మన పిండ సృష్టిని చూస్తే తెలిసిపోతుంది. ఈ రకంగా అందరినీ ఆనందింపజేసేవాడు ఆనందుడు, ఆనంద స్వరూపుడు. ఒకటి చాలా రోజుల నుంచి ఫేస్బుక్లో వస్తున్నటువంటిది ఏంటంటే, నా అన్నవాళ్ళు దూరమయ్యారు, ఎవరికైతే దగ్గర అవుతున్నామో వారు దూరం కొట్టేస్తున్నారు, ఏ ఆత్మీయ సంబంధము లేదు, ఏ ఆధారము లేదు, అయినా ఎవరైనా అడిగితే ఎలా ఉన్నావు అంటే అంతా మంచిదే అని అంటుంటారు. చూడు, అది గొప్పతనం. అటువంటి వాళ్ళు ఆనందులు, ఆనంద స్వరూపులు. అన్నీ ఉన్నా నాకు ఇది లేదు, అది లేదు, ఇలా ఉంది, అలా ఉంది అని ఫిర్యాదులు చేసేవారు, లోటుపాట్లను మాత్రమే చూసేవారు, వెలితి బుద్ధి గలవారు. పట్టుకున్నారా లేదా? అక్కడ వారు చెప్తున్నటువంటి ఏంటంటే, చాలా హిందీలో చెప్తుంటారన్నమాట. अपने भी रूठे जो संबंधी है वो भी दूर हुए, संबंध टूटे, मित्र भी रूठे, सबको ही दूर हुए, फिर भी कहे कैसे हो, तो सब ठीक है, అన్ని బాగున్నాయి, అంత మంచిదే అని. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా? అర్థమైతుంది ఆచార్య. పెరుగు సద్ది లేక అదే గుండె నిండా బాధ ఉన్నా కూడా అడిగిన వారికి అంత మంచిది, చాలా బాగున్నా అని చెప్పేసి ఆ రకంగా ఆనందం పంచేటువంటి పాడు. నాకైతే అర్థమైంది, మరి మీకు అర్థమైందో లేదో తెలియదు, చాలా బాగా అనిపించింది. ఏమీ లేకున్నా అన్ని ఉన్నాయని చెప్పి తృప్తిపడమా? అన్ని ఏమీ లేకున్నా అని కాదు, కొడుకులు బిడ్డలు దూరం అయ్యారు, నా అన్న వాళ్ళు ఆత్మీయులు వాళ్ళు దగ్గరికి రావట్లేదు, మనం వెళ్ళినా మనల్ని పట్టించుకోవట్లేదు, ఎవరు ఆదరించట్లేదు, ఏ పని చేసినా కూడా దాంట్లో ప్రావీణ్యం పొందలేకపోతున్నారు, ముందుకెళ్ళలేకపోతున్నారు. అయినా అడిగారు ఒకరు, ఎట్లున్నావు అంటే అంతా బాగున్నానని చెప్పేసి అంటున్నారు. అవన్నీ ఉండేటివి కావు కాబట్టి శాశ్వతంగా మనకు ఉండేటివేమో ఉన్నాయి, శాశ్వతంగా సుఖంగానే ఉండడం. పువ్వు ఎట్లా వికసిస్తుందో, పువ్వు ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా అన్నట్లు అనిపిస్తుంది ఆచార్య. పువ్వు అంతే మన వెకిలితనం, మన వెకిలి బుద్ధిని బయటకు చూపించకుండా తృప్తితనాన్ని, మన ఆనందం మనలోనే ఉంది, ఒకరి మీద ఆధారపడి లేదు. గులాబీ పువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటది, దానికి అట్లా పూల అది రహస్యం. అట్లా ఈ రకంగా ఆనంద స్వరూపుడైన అతనిలో ముక్త జీవులెల్లరూ ఆనందము పొందుదురు.
ఈ జీవన్ముక్తిని పొందినటువంటి ఆ పరమాత్ముడు ఉన్నది. ఈ రహస్యాన్ని జీవన్ముక్తిని పొందినటువంటి ఈ ముక్తాత్మలన్నీ పరమాత్మలో వెళ్ళి ఆనందాన్ని ఎట్లా పొందుతుంటాయి అంటే వియోగం పొందినటువంటి దూరంగా ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి రాగానే ఏ ఆనందాన్ని అయితే పొందుతుంటారో ఇది పిండ సృష్టిలో మనకు చూపిస్తున్నాడు. భాగ్యలక్ష్మమ్మ గారు పట్టుకుంటున్నారా? వింటున్నాను ఆచార్య, వింటున్నాను, చూస్తున్నాను, సత్యద ప్రకటన చూస్తున్నాను ఆచార్య, వింటున్నాను. అందుకని ఈ యొక్క రహస్యము చాలా లోతైనటువంటి ఆనంద స్వరూపుడై ఉన్నాడు కాబట్టి అతనిలో ముక్త జీవులెల్లరూ ఆనందమును పొందుదురు. మరియు అతడు ధర్మాత్ములకు జీవుల ఆనంద యుక్తులను చేయును. ఇక ఎవరైతే ధర్మాత్ములై ఉంటుంటారో వారిని ఎప్పటికీ ఆనందయుక్తులను చేస్తుంటాడు, ఆనందింపజేస్తుంటాడు. ఇప్పుడు ధర్మాన్ని పాటించని వారికి ఆనందం లేదా? ఉంది. వ్యసనాలలో ఉండేటువంటి వారికి ఆ వ్యసనమే ఒక ఆనందం. అది వారు తమను తాము అందులో వెతుక్కుంటున్నటువంటిది. అది ఇంకా సరైనటువంటిది కాదు అని అది తెలుసుకునే లోపు ఆయువు అంతా అయిపోతుంటది. కావున పరమేశ్వరునికి ఆనందము అని పేరు, నామం. అసభువి ఈ ధాతువు వలన సత్శబ్దము సిద్ధమగును. అస అనేటువంటి ధాతువుకు భువి అనేటువంటి అర్థము, ఆ భువి అనే అర్థంనిచ్చేటువంటి ఈ అసధాతువుకు సత్శబ్దము, ఈ ధాతువుతోటి సత్శబ్దము ఏర్పడుతుంది, సిద్ధిస్తుంది. యద్ అస్తి త్రిషు లోకేషు నా బాధ్యతే తత్ సత్ బ్రహ్మ. ఏదైతే యదస్తి, యద్ అంటే ఎవరైతే, ఇక్కడ పుల్లింగం, యత అంటే ఎవరైతే అస్తి విద్యమానమై ఉన్నాడో, త్రిషు లోకేషు మూడు లోకాల్లో ఎవరైతే విద్యమానమై ఉన్నాడో, నా బాధ్యతే అంటే ఏ ఒక్క లోకము అతన్ని ఇక్కడ వాడే ఇంకో ఈ విధంగానే ఉన్నాడు అనేటువంటిది, భూలోకము, భువర్లోకం, స్వర్లోకం, ఈ మూడు లోకాల్లో ఏ ఒక్క లోకములోనే ఇమిడి ఉండక, అతడు బందీ అయి ఉండక, ఇప్పుడు మన జీవితాన్ని మాత్రం చూపిస్తున్నాడు అంటే పశువులో ఉన్నటువంటి ఆత్మ మనిషిలో లేదు, మనిషిలో ఉన్నటువంటి ఆత్మ పశువులో లేదు, వృక్షాలలో ఉన్నటువంటి ఆత్మ ఈ యొక్క జంతుజాలంలో లేదు. కాబట్టి ఎక్కడ ఉన్నది అక్కడే ఇవైతే బంధించబడి ఉన్నాయి కాబట్టి వీటికి బంధనము. కానీ పరమేశ్వరునికి ఆ లోకాలు ఏవి నా బాధ్యతే, ఏ లోకము బాధించదు, ఏది తనను కట్టుబాటులో పెట్టదు అనేటువంటిది అభిప్రాయం. నా బాధ్యతే తత్, ఎవరినైతే ఈ యొక్క భూలోకము, భువర్లోకం, స్వర్లోకం అనేటువంటిది బాధితము చేయదో, హద్దులో పెట్టదో, పరిధిలో ఉంచదో, అటువంటి సత్ బ్రహ్మ, ఆ యొక్క పరమేశ్వరుడు సత్ బ్రహ్మ ఎల్లప్పుడూ ఉండి భూత భవిష్యత్ వర్తమాన కాలములందు బాధితము కాని పరమాత్మను సత్ అందరు. ఎప్పటికీ, ఇప్పుడని కాదు, ఇదివరకు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, మున్ముందు కూడా అలాగే ఉంటాడు. ఎల్లప్పుడూ ఉండేటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలములలో బాధితం కాని వాడు, బాధితుడయ్యేవాడు ఎవడు అని అంటే మన తాత ముత్తాతలు భూతకాలంలో ఉండేవారు, వాళ్ళు ఉన్నప్పుడు మనం లేము, ఇప్పుడు మనం ఉన్నాము, వాళ్ళు లేరు. ఇక మన మునిమనవల మనవాళ్ళు, వాళ్ళు మునుముందు పుడతారు, వాళ్ళు పుట్టే సమయానికి మనం ఉండలేకుండా ఉంటాం. కాబట్టి ఇది జీవాత్ములకైతేనేమో మిడిమిడి జ్ఞానంగా ఉంటుంటది, హద్దుల్లో ఉంటుంటాం. ఇప్పుడు కొన్ని ప్రాణిజాతులు జీవనాధారం లేక అంతరించిపోతున్నటువంటి తరుణంలో ఇది జీవులకైతే వర్తిస్తుంది, కానీ
పరమాత్మకు వర్తించదు అనేది అభిప్రాయం. చితి సంజ్ఞానే ఈ ధాతువు వలన చితి శబ్దము సిద్ధించును. చితి సంజ్ఞానే ఈ ధాతువుతోటి శబ్దం సిద్ధిస్తుంది. యస్ చేతతి చేతయతి సంజ్ఞాపయతి సర్వాన్ సజ్జనాన్ యోగిన తత్ చిత్ పరం బ్రహ్మ చేతన స్వరూపుడైన సర్వజీవులకు చైతన్యం కలిగించు వాడు. ఈ చితి సంజ్ఞానం అంటే ఇప్పుడు ఈ సంజ్ఞానం అంటే ఏంటంటే ఒరేయ్ అబ్బాయి ఏమ్మా అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉన్నారు, మన పనిలో మన ధ్యాసలో మనం ఉన్నాం. కానీ వారి అవసరం మనకు వచ్చింది కాబట్టి అరే అబ్బాయి ఏమ్మా అని వాళ్ళను మన వైపు ఆకర్షింపజేసేటువంటిదే ఈ సంజ్ఞానం. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. అదే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ వాళ్ళతో మనకు అవసరం ఉన్నప్పుడు మూడు డైవర్ట్ చేయడం అంటారు దాన్ని ఆచార్య. అదే ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో చెప్పండి. తెలుగులో ఏంటంటే మనము వారి దృష్టిని మన వైపు ఆకర్షింపజేయడం. అంతే 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 ఎగ్జాక్ట్. ఎస్ చేతతి ఎవరైతే చేతతి అంటే ఏంటంటే సక్రియం చేయుదురు. పిలవగానే నాన్న అమ్మ అంటే వాళ్ళు పిలిచారు కాబట్టి ప్రత్యుత్తరం ఇవ్వడం. ఆ రకంగా పిలిచేటువంటి తనాన్ని చేతయతి ఎవరైతే స్ఫూర్తినిస్తున్నారో వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తున్నారో. చేతతి అంటే ఎవరైతే చేతతి అని అంటే స్వయంగా మేలుకొలుపుగా ఒక్కొక్కసారి మనం ఉండే అంటే ఎవరో పిలిచినట్టుగా ఆ రకంగా సక్రియమయ్యేదాన్ని చేతతి అంటారు. చేతయతి అంటే ఇంకొకరి ద్వారా నాన్న అమ్మ అని చెప్పేసి వాళ్ళు పిలిచినందుకు వీళ్ళు ప్రత్యుత్తరం ఇవ్వడం చేతయతి. ముందటిదేమో చేతతి అనేటువంటిది అంటే ఎవరో పిలిచినట్టుగా. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? నమస్తే ఆచార్య, పట్టుకుంటున్నాను. నమస్తే. చేతతి అంటే తాను ఒక్కొక్కసారి ఒలిక్కి పడడము అనేటువంటిది తాను. ఈ చేతయతి అంటే ఎవరో పిలిచారు కాబట్టి సమాధానం ఇవ్వడం. సంజ్ఞాపయతి అంటే జ్ఞాపయతి అంటే తెలియజేయడం. సంజ్ఞాపయతి అంటే బాగా విశేషంగా తెలియజేయడం. అవును. సర్వాన్ సజ్జనాన్ సత్పురుషులను సజ్జనులను యోగులను ఎవరైతే చేతయతి సంజ్ఞాపయతి అంటే చేతతి ఎవరైతే చేతనుడై ఉన్నారో స్ఫూర్తిదాయకంగా ఉన్నారో అటువంటి వారే అధమర్చి ఉంటే జాగ్రత్త. చూస్తూ ఉండు, బండి నడిపేటప్పుడు ఎలా చూసుకోవా? నీకు తెలియదా? వంట చేస్తున్నావు కదా, ఇక్కడే ఉన్నావు కదా, ఎందుకు మాడిపోయింది అనేటువంటిది. చేతయతి జాగ్రత్త, పాల్గొంటున్నాయి చూడు అని ప్రతిదానికి చేతయతి వాళ్ళను సతర్కం చేయడం. సంజ్ఞాపయతి బోధించడం. సర్వాన్ ఈ రకంగా సంజ్ఞాపయతి అంటే బోధించడం, తెలియజేయడం. సర్వాన్ సజ్జనాన్ సజ్జనులకు అందరికీ. సజ్జనులకేమో భగవంతుడు ఈ విధంగా తెలియజేస్తుంటే వాళ్ళను సక్రియపరుస్తుంటే, దుర్జనులకు ఏంటంటే వాళ్ళ దుష్టత్వము, వాళ్ళ వ్యసనాలు, వాళ్ళు ఆ యొక్క ప్రారంధంతో అందులో మునిగి ఉన్నారు. ప్రారంధం వారిని దారి తప్పిస్తుంది. సత్కార్యాల నుంచి, సదాచారము నుంచి, సజ్జనుల నుంచి, మరియు ఈ యొక్క భగవంతుని ఆజ్ఞ నుంచి, ఆత్మజ్ఞానం నుంచి వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళకే మంచిగా అనిపిస్తున్నాయి. దీని గురించి ఇక్కడ దృష్టి లేదుగా, అందుకనే అనుకుంటున్నారు. అందుకంటే ఇది కావాలంటే అది వదిలిపెట్టాలి, ఇది కావాలంటే అది వదిలిపెట్టాలి, అది కావాలంటే ఇది వదిలిపెట్టాలి. ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టాలి, అంతే.
అందుకని సజ్జనులను భగవంతుడు మళ్ళీ యోగం చేసేటువంటి వాళ్ళను యోగిన ఈ యోగులకు అన్ని భగవంతుడు తెలియజేస్తుంటాడు కాబట్టి తత్ సత్ బ్రహ్మ ఆ రకంగా తెలియజేసేటువంటి తత్ ఆ యొక్క పరమేశ్వరుడు చిత్ చిత్ అంటే ఈ చితి స్వరూపుడు పరబ్రహ్మ చేతన స్వరూపుడైన చేతన స్వరూపుడైన పరబ్రహ్మ సర్వజీవులకు చైతన్యం కలిగించువాడు, అందరికీ చైతన్యం కలిగిస్తున్నాడు. చైతన్యం కలిగించడం అంటే భగవంతుడు చైతన్యం ఇవ్వకపోతే వాళ్ళలో చేతనత్వం లేదా అని కాదు, చేతనత్వం ఉంది. చేతనత్వము అని అంటే ఎవరి బ్రతుకు వారిదే, ఎవరి ప్రాణం వారికే ప్రియము. అది ఒక ఈ సందర్భంలో మనోరంజనంగానే ఉంటుంది కానీ చాలా లోతైనటువంటి విషయం ఏంటంటే, ఒక రాజు ధ్యానంలో కూర్చుండి తాను ఆత్మనిరీక్షణ చేసుకుంటున్నప్పుడు నాకు అత్యంత ప్రియము ఎవరు? అమ్మనా, నాన్ననా, భార్యనా, పిల్లల, సంపదన, అధికారమా, ఏమిటి ఏమిటి అని ఆలోచిస్తే, ఒకవేళ నేను ఈ రకంగా ధ్యానంలో కూర్చున్నాను, ఇంటికి నిప్పంటుకుంది, భూకంపం పడుతుంది, భూకంపం వచ్చి ఇల్లు కూలిపోతుంది, మరి ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడట్లేదు. భూకంపం వస్తే అందరి మీద పడుతుంది, ఇల్లు గోడలు కూలి ఆ యొక్క ఇటుక బిడ్డలు అందరి మీద పడతాయి. ఎవరి ఆత్మరక్షణలో వాళ్ళే ఉన్నారు. అంటే నా ఆత్మరక్షణ నేనే చేసుకోవాలి. అంటే అది ఇక్కడ వరదలు వచ్చి కొట్టుకపోతుంటే ఎవరి ప్రాణాన్ని వారికి, ఎవరి కోసం వారేది ఆత్మరక్షణ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే ఇక్కడ నాకు ఎవరు ప్రియము అంటే నాకు నేనే ప్రియము కాబట్టి నేను ఆత్మరక్షణ చేసుకుంటున్నాను. పట్టుకుంటున్నారా? ఇంకొక సందర్భము జ్ఞాపకం వస్తుంది ఆచార్యజీ. ఆంజనేయునికి తన బలం తాను తెలియకపోతే జాంబవంతుడు నువ్వు ఇట్లా సముద్రం దాటగలుగుతావు, నీ శక్తి ఇంత ఉంది అని చెప్పుకున్నప్పుడు అది భగవంతుడు లాగా చెప్పిండు అన్నట్లా అనిపిస్తుంది. అట్లా సంయోగం ఏంటంటే, రాజు తన గదిలో తాను ధ్యానం చేస్తుంటే రాణి ఆమె కూడా తన గదిలో తాను ధ్యానం చేస్తూ, అది ఆ రోజు సంయోగం ఏంటో ఆవిడ కూడా ఇలాగే నాకు అత్యంత ప్రియమైన వారు ఎవరు? మా అమ్మన, మా నాన్నన, మా వార, మా అత్తమ్మన, ఎవరు? నా పిల్లల, ఎవరు ఎవరు అని ఆలోచిస్తూ ఉండగానే ఆ భూకంపం వస్తే, ఇంటికి నిప్పంటుకుంటే ఎవరు నన్ను కాపాడడానికి వస్తున్నారు? నా దగ్గరకు ఎవరు వస్తున్నారంటే ఎవరి ఆత్మరక్షణలో ఎవరి పరుగు వారు తీస్తున్నారు. వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే ఎవరిని తన ఆత్మరక్షణ గురించే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక భూకంపం వస్తుంటే ఆ యొక్క ఇల్లు కూలి మన మీద పడుతుంటే ఎవరి ఆత్మరక్షణ కోసం వారే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే నాకు నేనే ప్రియం, నాకు ఎవరు ప్రియం కాదు, ఎవరి స్వార్థం గురించి వారే ఉన్నారు అనేటువంటి రహస్యం తెలిసిన తర్వాత ఇద్దరు ఒలిక్కిపడి ఏంటి ఇలా వస్తుంది అని చెప్పేసి ఇద్దరు కలిసి గురువు గారి దగ్గరికి వెళ్ళారు. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏమిటి ఇవాళ సాధన చేసి సాధనలో అట్లా భయపడుతున్నారని చెప్పి గురువు గారు చెప్పగానే, గురుగారు మీకు ఎలా తెలిసింది అని అంటే, మీరు వచ్చిందే దాని గురించి కదా, సందేహ నివృత్తి చేసుకోవడానికి అని అంటే, అవును ఏం మీరు చేసింది, మీరు సాధన చాలా బాగా చేస్తున్నారు, ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటున్నారు, మీ యొక్క జీవితం ఉద్ధరించబడుతుంది అని చెప్పాడు. మరి ఇంతకు మహారాజా మీకు ఈ ధ్యానంలో ఏం కనబడింది అని చెప్పేసి రాణి గారు అడిగారు. రాణి అడిగితే తనకు కనబడింది తాను చెప్పాడు. ఆ తర్వాత రాజు అడిగారు, దేవి నీవు చేసావు కదా ధ్యానం, నీకేం కనిపించిందంటే ఆవిడ కూడా చెప్పింది. ఇద్దరిని ఆ గురువు ఆశీర్వదిస్తున్నాడు. మీ యొక్క ఆత్మ మీకు అభివ్యక్తం అవుతుంది, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటున్నారు, మీరు ఇదే విధంగా కొనసాగాలి అని చెప్పేసి ఆశీర్వదిస్తున్నారు. అర్థమవుతుందా? అదే ప్రేరణ ఎవరికి వారికి అంతే కదా. గాయత్రి అమ్మ గారు ఏమన్నా చెప్పాలా?
బరోబర్. అర్థమవుతుంది. ధర్మాత్మ జీవులను ఈ రకంగా సర్వజీవులకు చైతన్యం కలిగించువాడు సత్యాసత్యములను ఎరిగించువాడును. సత్యాసత్యములను ఎవరైతే సదాచారయుక్తంగా ఉంటారో, ఎవరైతే సజ్జన సాంగత్యం చేస్తుంటారో, ఎవరైతే యోగం చేస్తుంటారో, ఎవరైతే ధ్యానం చేస్తుంటారో అటువంటి వారికి పరమేశ్వరుడు సత్య అసత్యములను ఎరిగించువాడు, సత్యాసత్యములను ఎరిగించువాడు. కాబట్టి ఇక్కడ ఒక సందర్భం ఏమని చెప్తున్నాడంటే, దుర్జనులు దుష్టులు ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మికంలో ఉన్నవారు ఎవరో వెంటబడుతున్నారు, ఎవరో చూస్తున్నారు అన్నంతగా సావధానంగా ఉంటారు. ఎందుకు అని అంటే, వాళ్ళు ఎవరైతే దుష్టులు దుర్మార్గులు కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి వాళ్ళకు ఎదురేమీ లేదు కాబట్టి వాళ్ళ ఆనందంలో వాళ్ళు చేస్తున్నారు. ఈ ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వారు మనం చేసిన తప్పు చేస్తే ఎప్పటికైనా దానికి శిక్ష అనుభవించాలి కాబట్టి జీవితంలో తప్పు జరగకుండా జాగ్రత్త పడడమే ఈ యొక్క సావధానత. ఓ మజారి, ఆధ్యాత్మలో ఉన్న వాళ్ళు 24 గంటలు పరమాత్మను చూస్తున్నాడు, ఏ తప్పు చేయకూడదు అనే భావనలో ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు, ఆచితూచి అడుగులేస్తారు. అదే కారణం. త్రికసనాల్లో పాల్గొనే వాళ్ళు మాత్రం నాకేం లేదు ఇక అంతే. ఇక అది వచ్చేటప్పుడు చూద్దాం. దేవుడు ఎవడు కనపడుతుంది, ఏడున్నాడు రామలయ్య గారు అట్లా. దీంట్లో ఉన్నోళ్ళు ఎట్లా అంటే పిచ్చోళ్ళు లేక ఎవరైనా ఏమని అనుకోక మనం చేసేది మనం చేసుకుంటూ పోవాలి. అంతేగాని వాళ్ళు అంటున్నారేమో వీళ్ళు అంటున్నారేమో అన్ని ఆలోచన చేసే మనకు భయము బాధతోటి ఎప్పుడు ఏదో అన్నట్లా కోల్పోయినట్లు ఉంటుంది. కాబట్టి అట్లాంటిది ఏం పెట్టుకోకుండా ఉంటేనే సరిగుంటది అన్నట్లు అనిపిస్తుంది. కాదు స్వామి, రావణాసురుడు రామునితోటి యుద్ధం చేస్తూ ఎన్ని ఎత్తుగడలు వేసినా అన్ని చిత్తు అయిపోయేసరికి ఆ యొక్క శివుని ఉపాసనలకు వచ్చేసి అక్కడ అతనితో అంటాడు, నాకు ఎవరు దయాదాక్షిణ్యాలతోటి నాకు ఇది ఇవ్వలేదు. ఈ రాజసం నేను తపస్సు చేసి సంపాదించుకున్నాను. నేను జీవితం అంతా ఏ గర్వంతో జీవించానో నేను అదే గర్వంతో, చావు కూడా అదే గర్వంతో నేను స్వీకరిస్తాను. అహం బ్రహ్మోస్మి, నేనే అంతా నేనే అనేటిది బ్రహ్మ. ఆయనకు అహంకారం ఏమన్నట్లు ఆచార్య. అహంకారం కాదు. అతను ఏమంటాడంటే, నేను ఏ రాజసంతో అయితే జీవించగలిగానో జీవితం అంతా, ఈ ప్రాణం వదిలే సమయంలో కూడా నేను అదే రాజసం అదే టీవీగా నేను దర్జాగా నేను నా ప్రాణం వదులుతాను. నేను తల వంచాల్సినటువంటి పని లేదు అని అంటుంటాడు అన్నట్టుగా. అందుకని వాళ్ళు తప్పులు చేసేవారు, ఇతనేమో అన్ని తెలిసి చేస్తున్నాడు. దీన్ని స్వాభిమానం అంటారు. ఇది స్వాభిమానం. అది తప్పు చేసిన దానికి శిక్ష పడుతుంది అనేది అతనికి కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఇంకా మండోదరి అన్ని ప్రతి క్షణం చెప్తూనే ఉంటుంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఎవరైతే వ్యసనాల్లో ఉన్నారో, ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో, దొంగతనం అవి ఇవి చేసేటువంటి వాళ్ళు ఏంటంటే, ఎవరు చూస్తున్నారు, నేనే తెలివైన వాడిని, నాకు అంతా తెలుసు, నువ్వేంది నాకు చెప్పేది. ఓ మాచారి, ఇతరులను మోసం చేసే వాళ్ళు కూడా అట్లే అనుకుంటారు కదా. అవును, అంతే. నువ్వేంది నాకు చెప్పేది, నాకు తెలియదు, నాకన్నా గొప్పవాడు ఎవరు లేరు. అందుకని జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అందుకని చాలా అద్భుతంగా ఉన్నది. ఈ 3 శబ్దములు సత్యాసత్యములను ఎరిగించువాడును కావున పరమేశ్వరుని నామము చిత్తు. ఈ 3 సత్ చిత్ ఆనంద్, ఈ 3 శబ్దములు విశేషణములైనందున పరమేశ్వరునికి సచ్చిదానంద స్వరూపుడు, పరమేశ్వరుని సచ్చిదానంద స్వరూపుడు అందురు.
యో నిత్య ధ్రువో అచలో అవినాశి స నిత్యం. ఎవరైతే నిత్యుడు ధ్రువుడు, ధ్రువుడు అంటే ఇంకా అతనికి ఇక ఎదురు లేదు అనేటువంటి, అచలం అంటే అంతటా నిండి ఉన్నాడు కాబట్టి, చలము అనేటువంటిది ఈ విద్యమానమైన ఉన్నటువంటి స్థితి నుంచి అవిద్యమానమైనటువంటి స్థితికి చలనం అనేటువంటిది ఉంటుంది. కానీ పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు కాబట్టి అతడు అచలుడు. అవినాశి, నాశనము లేనివాడు. నాశనము అనేటువంటిది దేహానికి, భగవంతుడికి దేహము లేదు కాబట్టి అతడికి నాశనము లేదు, ఆత్మకు నాశనము లేదు. ఇక్కడ రహస్యం ఏంటంటే ఈ ప్రపంచమంతటిలో ఏదైనా అబద్ధం ఉన్నదా అంటే చావు అనేటువంటిది అబద్ధం ఉంది. కానీ ఆ యొక్క భాషా పదాలను కనిపెట్టినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటిది ఏంటంటే చ అని పోవడం, చనిపోవడం, పోయేవాడు పోయిన తర్వాత చచ్చిపోవడం, చచ్చింది దేహం, పోయింది ఆ ఆత్మ. దేహం నుంచి ఆత్మ వెళ్ళిన తర్వాత దేహము నిష్క్రియంగా ఉంటుంటది. వాహనం నుంచి నడిపేవాడు దిగిపోయినప్పుడు వాహనం ఏ రకమైతే నిలబడిపోతుంటుందో, స్థానములాగా స్థిరంగా ఉండిపోతుంటుందో, ఆ వాహనమే అక్కడ చెడిపోతుంటది, పాడైపోతుంటది. వాహనం నడిపే అతను ఆ వాహనం నుంచి ఇక తన జీవిత గమ్యానుసారంగా అతను వెళ్ళిపోతుంటాడు. ఆ విధంగా ఈ చావు అనేటువంటిది అబద్ధం. కానీ ఈ చావుకే అందరూ భయపడుతున్నారు, ప్రతి ప్రాణి భయపడుతుంది. అర్థమవుతుందా? ఈ చావు అనేటువంటిది ఆత్మకు లేదు. కానీ భయపడుతున్నా అంటే మరి ఉన్నది పోతుంది కదా ఆచార్య, ఉన్నప్పుడు లేకుండా అవుతుంది కాబట్టి భయపడుతున్నాను. శరీరానికి చావు తెలియదు, చావేంటో తెలియదు, బ్రతికేంటో తెలియదు. అది బండికి పంచర్ అయింది ఏం తెలుస్తుంటది, పెట్రోల్ అయిపోయింది ఏం తెలుస్తుంటది, ఎవడన్నా రాయితో కొడితే పగిలిపోయింది ఏం తెలుస్తుంది బండికి. ఆ బండి నడిపే అతనికి తెలుస్తుంటది కదా ఏది అయిపోయింది ఏంది కాదని. అందుకని చావేంటో ఆ శరీరానికి తెలియదు. కానీ ఎవరైతే శరీరంలో ఉన్నవాడు వాడైతే శరీరం విడిచిపెట్టి పోతున్నాడు కదా, చనిపోతున్నాడు. కాబట్టి ఈ చావు భయపడడం దేనికి అనేటువంటిది రహస్యం. సమయం చనిపోయిన వాళ్ళు భయపడేది ఏమి లేదు ఆచార్యది, ఎందుకంటే ఆ దేహానికి తెలియదు, ఆత్మ వెళ్ళిపోయింది. విడిగా ఉండి చూసే వాళ్ళమే దాని గురించి భయపడేదాన్ని. అమ్మగారు అయితే మిమ్మల్ని రేపు భయపెడతాను చూడండి, సమయం అయిపోయింది. అదే చచ్చిపోతున్నాం అనేది ఉన్నాళ్ళు. ఓ ఆచార్య, ఓ భయము అనేది అజ్ఞానంతో కూడుకుని ఉంటుందా? అంతే అంతే. నేను శరీరమును అన్నవారికి, నేను శరీరమును, ఈ సంపత్తంతా నాదే, ఈ సౌందర్యము నాదే, నా భార్య, నా పిల్లలు అనేటువంటి ఇందులో ఉన్నటువంటి వారికి చావు. కానీ ఇందాక రాజు కానీ కథ చెప్పుకున్నాం కదా, నన్ను నాది పట్టుకున్న వారికే భయం అంటారు. అంతే కదా, నా దాన్ని పట్టుకున్న వారికి. పిల్లలు చిన్న ఉన్నప్పుడు అంటారు, నువ్వు పులిస్తే భయపడతావా, భయపడా అనగా ఇట్లా తప్పట్టు కొడతారు. తప్పట్టు కొట్టే కానీ వాడు కన్ను మూసుకుంటాడు, భయపడవు కదా అంటారు. అంటే చిన్న ఉన్నప్పుడు ఎట్లా అజ్ఞానం ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి భయం అనేది అజ్ఞానంతో కూడుకున్నటువంటి తెలుసుకుందాము. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదాలు. దాన్ని చక్కగా మనము ఈశ్వరుని రహస్యాన్ని, ఈశ్వరుని గుణాలను, ఒక్కొక్క గుణాన్ని మనము తెలుసుకుంటున్నాము. పరమాత్మని ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, వేరే వాళ్ళను ఆహ్వానించండి, వేరే వాళ్ళకు కూడా తెలియజేయండి. చాలా మంచి లైవ్ లో వస్తే ఇంకా వేరే వాళ్ళకి తెలియజేయండి. తర్వాత పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఏమన్నా పాట పాడతాంటే పాడండి, ఈశ్వరుని విషయంలో ఎవరైనా. అమ్మా ఒక పాట పాడండి. ప్రకాశం చదవండి అని పాడచ్చు ఆచార్య? పాడండి, ఈశ్వరుని గురించి పాడితే బాగుంటది. సందర్భానికి అనుకూలంగా ఉంటే బాగుంటదమ్మా. సరే సరే పాడండి, ఇక సత్యార్థ ప్రకాశం పాడండి. ఇక ఈశ్వరుని గురించి పాడలేనప్పుడు అదైతే పాడండి. ఓ
సత్యార్థ ప్రకాశం చదవండి సత్యార్థ ప్రకాశం. సత్యార్థ ప్రకాశం చదవండి సత్యార్థ ప్రకాశం. సత్యాసత్యము తెలుసుకొనుటకై స్వంత బుద్ధితో నడుచుకొనుటకై గ్రుడ్డి నమ్మకం బదులుకొనుటకై పఠించండి ఆ దయానందుని పావనమగు గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి సత్యార్థ ప్రకాశం. సర్వజనుల కళ్యాణకారిణి మిథ్య పాప పాఖండ ఖండని విమల వేద విజ్ఞానదాయిని మహారుషులు స్వచ్ఛంద్ర ప్రమాణ సమన్విత సత్ గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి సత్యార్థ ప్రకాశం. వేదము సత్యము సనాతనమని వేదము నిత్యము నిర్భాంతమని అటవికుల పుస్తకము కాదని నిరూపించి చూపిన ఋషేంద్రుని నిరుపమాన గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి సత్యార్థ ప్రకాశం. గోవుల రక్షణ చేయవలెనని స్త్రీలకు గౌరవమీయవలెనని బాలల ప్రేమతో పెంచవలెనని నొక్కి నొక్కి చెప్పింది వేద ఋషిని చక్కనైన గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి సత్యార్థ ప్రకాశం. దేశ హితముకై పోరాడమని దేశ సేవకై జీవించుమని దేశద్రోహులను నిలదీయమని విప్పి విప్పి చెప్పింది మహారుషుని విమలమైన గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి సత్యార్థ ప్రకాశం. ఈ గ్రంథమునే చదివి ఎందరో దేశం కోసం బలి అయినారు. స్వాతంత్రం సముపార్జించారు. మళ్ళీ మళ్ళీ చదవండి యతేంద్రుని మచ్చలేని గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి సత్యార్థ ప్రకాశం. సత్యాసత్యము తెలుసుకొనుటకై స్వంత బుద్ధితో నడుచుకొనుటకై గ్రుడ్డి నమ్మకం వదులుకొనుటకై పఠించండి ఆ దయానందుని పావనమగు గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి సత్యార్థ ప్రకాశం. ఓం నమస్తే ఆచార్య. ఓం ధన్యవాదములమ్మా. మనము సత్యప్రకాశమైన లోతుగా చదువుతున్నాము, విజ్ఞానాన్ని పొందుతున్నాము. పరమాత్ముడు సచ్చిదానందుడు, నిరాకారుడని, న్యాయకారి, ఇంకా కొన్ని ముందు వస్తాయి మనకు కొన్నిగా. ఈరోజు ఆనందం అంటే ఏంటిది, అనాథ అంటే ఏంటిది, అనంతుడు అంటే ఏంటిది, సత్యవంతుడు అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటిది, కొన్ని గుణాలు మనం తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్ని మీరు వినండి, వినిపించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. తర్వాత వైదిక సంధ్యోపాసన ఈరోజు ఎవరండి? వరలక్ష్మమ్మ గారు. వరలక్ష్మమ్మ గారు చేయించండి, రేపు పొద్దున్న నేను చేస్తాను. వేరే వారికంటే అవకాశం ఇవ్వండి ముని గారు. ఇంకా ఎవరైనా చేపిస్తారా అండి? ఎవరైనా సరే సంధ్యోపాసన చేయడము ఈశ్వరుని కృప. నేను చేపిస్తాను. చేయించండి అన్నయ్య గారు. ఓకే, ఎవరు చేపిస్తున్న వారి పేరు చెప్పండి. రేపు ప్రభాకర్ గారు ఉన్నారు కదా, వారు చేపిస్తే. భీమరావన్నయ్య చేయించండి. భీమరావన్నయ్య చేయిస్తారా? చేయించండి. సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారము సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలండి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మే శ్రీః శ్రేతాం స్వాహ.
ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीते संयोरभिस्रवन्तु नः अंगस्पर्श ओम वाक् वाक् ओम प्राणः प्राणः ओम चक्षुः चक्षुः ओम श्रोत्रं श्रोत्रम् ओम नाभिः ओम हृदयम् ओम कंठः ओम शिरः ओम बाहुभ्यां यशोबलम् ओम करतल करपृष्ठे मार्जन मंत्रंलो ओम भूः पुनातु शिरसि ओम भुवः पुनातु नेत्रयोः ओम स्वः पुनातु कंठे ओम महः पुनातु हृदये ओम जनः पुनातु नाभ्याम् ओम तपः पुनातु पादयोः प्राणायाम मंत्रम ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम् ओम ऋतं च सत्यं च भेदा तपसो ध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवाददे संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसे सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः पुनराचमन मंत्र ओम शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीते संयोरभिस्रवन्तु नः मनसा परिक्रम ओम प्राचीदिगग्निरधिपतिरस्तो रक्षतादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वोजम्बे दद्मः ॐ दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरश्चिराजीरक्षता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वोजम्बे दद्मः प्रतीचीदिक्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वोजम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः सजो रक्षिता शनिर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वोजम्बे दद्मः ध्रुवादिक्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः क्षित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वोजम्बे दद्मः उपस्थान प्रकरणं जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धु दुरितात्याग्निः
చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్ష సూర్య ఆత్మా జగతస్తస్తు సచ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్త్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం ప్రాయచిత్రం మంత్రం తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్చుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాశ్యామ శరదః శతం భూయచ్చ శరదః శతాత్ ఓం శన్నో దేవీరభిషయ ఆపో భవంతు పీతే శయ్యోరభిస్రవంతు నః. గాయత్రి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణులకే ప్రాణదాత, ఓ సకల సుఖ దుఃఖ వినాశక, ఓ స్వయం సుఖ స్వరూపుడవై తమ ఉపాసకులకు స్వయం సుఖానంద ప్రదాయక పరమాత్మ, ఆ యొక్క సవితా స్వరూపుని వరణీయత మన దుఃఖములు భస్మమై దివ్య స్వరూపుని ధారణ చేయుటకు మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించుముగాక. సమర్పణ. ఓ పరమ దయానిధి దేవ, మా యొక్క ధర్మార్థ కామ మోక్షముల సిద్ధి వెంటనే సంప్రాప్తించునుగాక. నమస్కారం అంతండి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓ శుభమంగళ కళ్యాణ స్వరూప సకలైశ్వర్య ప్రదాతకు ఇవే మా కృతజ్ఞతలు. ఓ దివ్య మంగళ స్వరూప మహిమాన్విత నిత్యానంద ప్రదాతకు ఇవే మా నమః సుమాంజలు. శివతరాయ పునరాచమనం. ఎన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య సర్వ. आचार्य शांति पाठ करो. ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति ओषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. नमस्ते. గారు భగవంతుణ్ణి సంబోధించుకుంటూ మన దుఃఖములు బాధలు అని అంటున్నారు, దివ్యమంగళ స్వరూప అంటున్నారు. మన బాధలు మన అని అంటే దేవుడికి కూడా బాధలు దుఃఖము ఉన్నది అన్నట్టుగా అర్థం వస్తుంటది. మీరు ఒకసారి మళ్ళీ వినండి. ఆచార్యులు ఇట్లానే ఉంది అంటే భగవంతుడి దుఃఖాలు ఉన్నదని ఉన్నదా? లే, ఈడ ఉన్నట్టు చదివినా నేను. అదే చదవడం కాదు, ఆలోచించాలి. సరే వినండి ఒకసారి. సరే. ఓం ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య.